మధురం మధురం నీ వాక్యం నాతో వకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. రాజులు మొదటి గ్రంథం 6వ భాగాన్ని మనం ఈరోజు ధ్యానించుకుంటూ ఉన్నాం, రెహబాము పరిపాలన గురించి. అయితే ఇప్పుడు మీరు బైబిల్స్ 14వ అధ్యాయంలో 21వ వచనం నుంచి మీరు తీసుకోనండి. సొలొమోను రాజు మరణించిన తర్వాత అతని కుమారుడు రెహబాము యూదా మండలానికి రాజు అవుతాడు. యెరూషలేము వాళ్ళ రాజధాని అన్నమాట. అతని తల్లి, ఈ రెహబాము యొక్క తల్లి అమోనీయురాలకు మాక, అంటే అన్యురాలన్నమాట. అసలు నేను సొలొమోను గురించి ధ్యానిస్తున్నప్పుడు నిన్న సొలొమోను 700 మందిని పెళ్లి చేసుకున్నాడు కదా, అందులో ఒక్కరు కూడా ఇజ్రాయేలు వనితలు లేరు. ఎందుకు ప్రభు అంటే, ప్రభు ఏమన్నారంటే సొలొమోను తల్లి కూడా అన్యురాలే, బత్షెబ హిత్తీయురాలన్నమాట. కాబట్టి ఆమె విగ్రహారాధన, ఆమె అన్యురాలు, విగ్రహారాధన చేసేటటువంటి స్త్రీ. కాబట్టి తన కొడుకు కూడా అన్య స్త్రీలను వివాహం చేసుకున్నప్పుడు ఆమె ఏం ఫీల్ కాలేదన్నమాట. ఒక్క ఇజ్రాయేల్ అమ్మాయి కూడా అందులో లేదు. అందువల్ల ఆ సొలొమోను కూడా అన్య దేవతల్ని ఆరాధించడానికి ఆయన వెనుకంజ వేయలేదు. ఎందుకంటే బిడ్డల మీద తల్లి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. తల్లి ఎవరిని ఆరాధిస్తే పిల్లలు అలాగే చేస్తారు. ఇంకా రాజుల విషయంలో, రాజపుత్రుల విషయంలో ఇది ఇంకా ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాజులు వాళ్ళ భార్య పిల్లలతో టైం గడపడానికి వాళ్ళకి టైం ఉండదు. అందులో సొలొమోను ఎవరితో గడుపుతాడు, ఏ భార్యతో? 1000 మంది ఉన్నారు. వీళ్ళందరూ అన్యులు అన్నమాట, అన్య స్త్రీలు. కాబట్టి సొలొమోను వాళ్ళ అమ్మ అన్యురాలు కాబట్టి సొలొమోను అలాగే అన్య దేవతలను ఆరాధించాడు. అలాగే సొలొమోనుకి పుట్టిన కొడుకు రెహబాం, మిగతా కొడుకులు కూడా అలాగే ఉండొచ్చు. రెహబాం కూడా వాళ్ళ అమ్మ అమోనీయురాలైన మాక. కాబట్టి అమోనీయుల దేవతల్ని ఆరాధించడము. ఇంకా ఈ యూదా దేశంలో యెరూషలేంలో కూడా వాళ్ళు తోటల్లో ఇక్కడ అక్కడ మరి పూజా మందిరాలు అన్య దేవతలకి కట్టించడము. అషేరా అంటే ఒక కొయ్య స్తంభం అన్నమాట. ఈ కొయ్య స్తంభాలు, అషేరా దేవతకి ఒక కొయ్య స్తంభాన్ని నాటి, ఆ కొయ్య స్తంభాలు, రాతి స్తంభాలు నాటి విగ్రహారాధన ఎక్కువైపోతుంది అన్నమాట. మరి ఈ రెహబాము అబ్షలోం యొక్క కుమార్తె మాకాని పెళ్లి చేసుకుంటాడు. ఆమె కూడా ఈ యొక్క మాక, అబ్షలోము ఎవరు? దావీదు కొడుకే కదా. అయినా కూడా ఈ మాక కూడా రెహబాం భార్య, భర్తతో కలిసి, అత్తతో కలిసి, ఆమె ఇజ్రాయేల్, ఆమె అన్యురాలుగా మారిపోయి, నా భర్తతో పాటు మరి నా అత్తతో పాటు నేను కూడా విగ్రహారాధన చేస్తానని ఆమె కూడా విగ్రహారాధన చేయడమే కాకుండా ఆమె కూడా ఒక విగ్రహాన్ని, అషేరా దేవత కొరకు ఒక విగ్రహాన్ని నెలకొల్పి, అంటే ఒక పూజా మందిరం, ఒక గుడి కట్టించింది అనమాట. విగ్రహాన్ని నెలకొల్పారంటే అర్థం ఏంటంటే ఒక గుడిని కట్టించేస్తుంది అనమాట. కట్టించి ఆమె కూడా విగ్రహారాధన చేస్తుంది. దేవుడికి రెహబాం మీద ఎంత కోపం వచ్చేస్తుందంటే, ఇంకా ఐగుప్తు రాజు షీషకు ఈయన మీద దండయాత్ర చేయడానికి ప్రేరేపిస్తాడు. దేవుడికి కోపం వచ్చింది అనుకోండి ఈ రాజుల మీద, అప్పుడు ఏం చేస్తాడంటే శత్రు రాజులని ప్రేరేపించి వీళ్ళని కొల్లగొట్టడానికి, వీళ్ళని బంధించి తీసుకెళ్ళడానికి, వీళ్ళని చంపడానికి ప్రేరేపిస్తాడనమాట. ఈ విగ్రహారాధనని బట్టి దేవుడు ఐగుప్తు రాజుని ప్రేరేపిస్తే షీషక్ని, ఐగుప్తు రాజు వచ్చి దేవాలయంలో ఉన్న బంగారము, దేవాలయంలో ఉన్న నిధులు అన్నిటినీ దోచుకొని పోతాడు. అలాగే మరి సొలొమోను ప్రాసాదంలో కూడా ఎంతో బంగారం సొలొమోను కాలంలో అదంతా దోచుకొని పోతాడు. సొలొమోను బంగారంతో డాళ్ళని చేసి దేవాలయంలో ఉంచుతాడనమాట. ఆ సొలొమోను టైంలో ఇంకెప్పుడు యుద్ధాలు జరగలేదు, అవి అక్కడే ఉన్నాయి. ఆ బంగారు డాళ్ళని తీసుకొని పోతాడు. బంగారము నిధి అంతా కూడా ద్రవ్యం, దేవాలయ ద్రవ్యము, సొలొమోను ప్రసాద ద్రవ్యం అంతా తీసుకొని పోతాడు ఆ రాజు. ఇంకా బంగారం ఏది కూడా ఉండదు. మా నాన్న చేయించిన బంగారు డాళ్ళన్నీ కూడా కొల్లగొట్టుకొని పోయాడని రెహబాం ఏం చేస్తాడు, ఇత్తడి డాళ్ళని అక్కడ పెడతాడనమాట. పెట్టి ఆ దేవాలయ డోర్స్ దగ్గర ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ని మీరు కాపలా కాయండి అని చెప్తాడు. ఇంకా ఈయన కాలంలో చాలా విగ్రహారాధన. ఆ తర్వాత రెహబాం చచ్చిపోతాడు. రెహబాం చనిపోయిన తర్వాత
అతని కొడుకు అబియాము రాజవుతాడు. అబియాము కూడా తండ్రి అడుగుజాడల్లో నడిచి రెహబాంలాగా విగ్రహారాధన చేస్తారు. అందుకే దేవుడు అతన్ని దుష్కార్యాలు భరించలేక 3 సంవత్సరాల తర్వాతనే అతని యొక్క పరిపాలన ముగుస్తుంది. అతడు మరణిస్తాడు. అతడు మరణించిన తర్వాత అతని కొడుకు ఆసా రాజవుతాడు. ఈ ఆసా వాళ్ళ పితరుడైన దావీదు అడుగుజాడల్లో నడుస్తాడు. దావీదు చూడండి, దేవుని ఆజ్ఞలు పాటించి దేవుని మాత్రం ఆరాధించాడు. కానీ సొలొమోను విగ్రహారాధన చేశాడు. అన్య స్త్రీలను పెళ్లి చేసుకొని వాళ్ళతో పాటు విగ్రహారాధన చేసి వాళ్ళకి గుళ్ళు కట్టిస్తాడు. ముందు దేవునికి కట్టిస్తాడు, తర్వాత అన్య దేవతలకి కూడా గుళ్ళు కట్టిస్తాడు. సొలొమోన్ లాగే రెహబాం కూడా అలాగే అన్య దైవాల్ని ఆరాధిస్తాడు. ఆ తర్వాత అతని కొడుకు అబియాం కూడా అదే పని చేస్తాడు. కానీ అబియాం కొడుకు వచ్చి ఆసా దావీదు అడుగుజాడల్లో నడుస్తాడు. వీళ్ళందరినీ ప్రక్కన పెట్టి దావీదు అడుగుజాడల్లో నడిచి ధర్మశాస్త్రాన్ని దినము రాత్రి ధ్యానిస్తూ, ఎలాగైతే దావీదు ఎల్లప్పుడూ దేవుని యొక్క ఆజ్ఞల్ని పాటిస్తూ దేవుని ప్రేమించాడో అలాగే ఈయన కూడా దేవుణ్ణి ఆరాధించడం మొదలు పెడతాడు. దేవునికి ఇష్టడుగా ఉంటాడు. అందుకే ఈ రాజులు మీరు చదివేటప్పుడు ఏమేమి మీరు గమనించాలంటే, ఇతడు దేవునికి రెహబాం లేకపోతే అబియాం మీరు చూసినప్పుడు అబియాము తన తండ్రి రెహబాం వలె దుష్కార్యములు చేసి దేవుని కోపాన్ని రెచ్చగొట్టాడు. కానీ ఆసా దగ్గరికి వచ్చేసరికి ఆసా తన పితరుడైన దావీదు వలె దేవునికి ఇష్టంగా జీవించి దేవుని ఆజ్ఞలు పాటించాడు. ఈ 2 మాటలు మీరు చూడండి. తర్వాత ఈ రాజు యొక్క తల్లి ఎవరు అని చెప్తూ ఉంటారనమాట. ఎందుకంటే తల్లి ప్రభావమే ఈ పిల్లల మీద, రాజుల మీద ఉంటుంది. కనుక తల్లి పెంపకంలోనే పెరుగుతారు, తండ్రి పెంపకం ఉండదు కదా రాజుల పిల్లలకి. కనుక చూడాలన్నమాట. ఇప్పుడు ఈ ఆసా రాజు కాగానే 41 సంవత్సరాలు ఈయన పరిపాలిస్తాడు. అంతకుముందు వీళ్ళ నాన్న 3 సంవత్సరాలే. ఈ దుష్టుడు ఇంకా వద్దు అని దేవుడు తీసేస్తాడు. ఆసా 41 సంవత్సరాలు పరిపాలిస్తాడు. ఆయన రాజు కాగానే ఈ యొక్క యూదా మండలంలో ఉన్న విగ్రహాలన్నీ పడగొట్టిచ్చేస్తాడు. వాళ్ళ యొక్క ఆలయాల్ని, గుడులన్నింటినీ కూడా పడగొట్టిచ్చేస్తాడనమాట. వాళ్ళ నాయనమ్మ, ఈ ఆసా నాయనమ్మ అన్నమాట, మాక అబ్షలోం కుమార్తె, రెహబాం భార్య ఉంటుంది కదా, ఆ నాయనమ్మ కూడా ఒక గుడి కట్టించింది కదా. నీవు దావీదు సంతతికి చెందిన దానివై ఉండి, దావీదు మనవరాలు అనమాట అబ్షలోం కూతురు అంటే, ఈ అషేరా దేవతకి నానమ్మ ఒక గుడి కట్టించి ఒక విగ్రహాన్ని నెలకొల్పి, మనము దావీదు సంతతి వాళ్ళు విగ్రహారాధన చేసేలాగా చేస్తావా అని చెప్పి ఆమెని రాజమాత పదవి నుంచి తొలగిస్తాడు. ఆమె రాజమాత పదవి కలిగి ఉండి, అధికారాన్ని కలిగి ఉండి, ప్రజల్ని విగ్రహారాధన వైపు ప్రోత్సహిస్తుంది, ప్రేరేపిస్తుందని ఆ పదవులంచి తొలగించి, నువ్వు మామూలుగా పడి ఉండి ఇప్పటి నుంచి నీకు ఒక పదవి లేదు, అధికారం లేదు అని చెప్పి చెప్తాడు. ఆసా అందరినీ చక్కగా కంట్రోల్ చేస్తాడు. ఇంకా యూదా దేశంలో ఈయన టైంలో విగ్రహారాధన ఉండదు. కొంతమంది పురుషులు వేశ్యల్లాగా ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళని కూడా ఆయన వధించేస్తాడు. చక్కగా ప్రజలందరూ దేవుని వైపు తిరిగేలాగా చేస్తాడు. దావీదు తరువాత చక్కటి రాజులు ఇద్దరే మొదటి రాజుల గ్రంథంలో. ఒకరు ఆసా. ఇతని తర్వాత ఇతని కాలుకి 41 సంవత్సరాలు ఆయన రాజుగా ఉంటాడు కదా. ఆ తర్వాత వృద్ధాప్యంలో కాలుకి జబ్బు చేస్తుంది. ఆ జబ్బుతో మరణించినప్పుడు అతనికి ఇంకొక చక్కటి కొడుకు పుడతాడు, యెహోషాఫాత్. వీళ్ళిద్దరే చక్కటి రాజులు దావీదు తర్వాత మొదటి రాజుల గ్రంథంలో. మిగతా రాజులు యూదా రాజులైనా కావచ్చు, ఇజ్రాయెల్ రాజులైనా సరే, వాళ్ళందరూ కూడా మర్డరర్స్, యూసర్పర్స్ అండ్ ఆల్సో ఐడోలేటర్స్. విగ్రహారాధన చేసిన వాళ్ళు. యూసర్పర్స్ అంటే ఏంటి అర్థం అంటే గ్రాబర్స్, ప్రజల పొలాల్ని ప్రజలను దోచుకునేవాళ్ళు. ఆ తర్వాత మర్డరర్స్, హంతకులు అన్నమాట. యుద్ధం చేసేటప్పుడే యుద్ధంలో చంపాలి కానీ మామూలుగా చంపకూడదు. ఒక రాజుగా ఉంటే ఇజ్రాయెల్ దేశంలో ఇంకొకడు వచ్చి ఈ రాజుని చంపి అతడు రాజు అయిపోతాడు, అతన్ని ఇంకొకరు చంపుతారు. ఇలా ఒకరినొకరు చంపుకొని కుట్రలు పన్ని ఆ అధికారాన్ని చేజిక్కించుకుంటారనమాట. వీళ్ళిద్దరే దావీదు తర్వాత ఆసా, యెహోషాఫాత్. ఇప్పుడు యెహోషాఫాతుని మనం చూస్తే 22వ అధ్యాయంలో 41వ వచనంలో యెహోషాఫాతుని మనం చూసినాము. అతడు
35 సంవత్సరాల వయసులో రాజు అవుతాడు. తండ్రి మరణించిన తర్వాత ప్రశాంతంగా రాజు అవుతాడు. తన తండ్రి ఆసాలాగే, తన పితరుడైన దావీదులాగా దేవుని ఆయన పూర్ణ హృదయంతో ప్రేమించి దేవుని యొక్క ఆజ్ఞల్ని పాటిస్తాడు. యూదా మండలం అంతా యావే దేవుని మాత్రమే ఆరాధించేలాగా చేస్తాడు. ఈయన కూడా 35 సంవత్సరాలు యూదా మండలాన్ని పరిపాలిస్తాడు. చెప్పాను కదా, దావీదు తర్వాత ఆసా, యెహోషాపాతు. ఈ మొదటి రాజుల గ్రంథంలో మంచి దేవునికి ఇష్టంగా జీవించిన వాళ్ళు. ఇంగ్లీష్లో ఏముంటుందంటే, దే డిడ్ వాట్ వాజ్ రైట్ ఇన్ ద ఐస్ ఆఫ్ ద లార్డ్. దేవునికి ప్రీతికరంగా వాళ్ళు జీవించారు అని రాయబడి ఉంటుంది. 22వ అధ్యాయంలో 43వ వచనం మనం చూస్తే, తన తండ్రి ఆసా వలె యెహోషాపాతు కూడా సత్కార్యములు చేసి ప్రభువునకు ఇష్టుడయ్యను. ఈ మాట మీరు వెతికి వెతికి అండర్లైన్ చేసుకోవాలన్నమాట. చక్కగా అందరూ చక్కగా పరిపాలిస్తాడు. మరి కానీ అక్కడ యూదా మండలంలో ఉన్నటువంటి అషేరా స్తంభాలు, పూజా మందిరాలు అనే దేవతలకి అవి మాత్రం అతను తొలగించాడు అనమాట. మనం ఇప్పుడు ఇక్కడ వరకు ఆగి ఇప్పుడు మళ్ళీ ఇజ్రాయేల్ మండలానికి వెళ్దాం. అక్కడ అహబ్ రాజవుతాడు. 16వ అధ్యాయంలోనికి వెళ్దాం. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం